మంచిది. ప్రియమైన వారు ప్రభు పేరున అందరికీ వందనాలు. దేవుడు మనల్ని ప్రేమించి మన కృపావాసల్య బాహుళ్యం చొప్పున మన అందరినీ కూడా భద్రంగా కాపాడినాడు. వారిని అంతవరకు కూడా కాపాడేవాడు ఆయన కాబట్టి ఆయనతో కూడా ఆయన సన్నిధానంలో ఉంటే ఇప్పుడు పాట పాడు కూడా మీ సన్నిధానంలో సంతోషం. ఇది మనకు ఇచ్చినటువంటి సంపాదన, అది విలువైనటువంటి పరిపూర్ణమైనది పూర్ణమైనది దేవుని యొక్క మాట. అందుకొరకే లోకంలో మీరు బ్రతికిన కాలంలో కూడా అందరి మీద విశ్వాసం ఉంచుతారు, కానీ నా ఎందుకు విశ్వాసం ఉంచడం లేదు. ఎందుకు విశ్వాసం అంటే విశ్వాసం ఒక మనిషికి రావడం కారణము లోక సంబంధం ఎన్నో రకాలుగా ఎన్నో మాటలు విని మనం విశ్వాసము సంపాదించుకుంటాం. కానీ ఈ లోక సంబంధమైన విశ్వాసము అది క్రియలు లేనిదిగాను విశ్వాసము మృతమైనదిగా ఉంటుంది. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు మనం చదువుకుంటున్నమాట వెలుగునందు విశ్వాసం ఉంచుడి. లోకంలో మీరు అందరి మీద విశ్వాసం ఉంచుతున్నారు కదా, కానీ వెలుగు మీద మీరు విశ్వాసం ఉంచండి. వెలుగునందు యోహాను సువార్త 12వ అధ్యాయము 36వ వచనంలో యేసు ప్రభు తన శిష్యులతో ఈ విధంగా చదివిస్తున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 36వ వచనం పాడుతున్నాడు. అది యేసు ప్రభు తన శిష్యులు చెప్తున్నాడు, మీరు అక్కడ వచ్చిన వాళ్ళు మీరు వెలుగు సంబంధులకున్నట్లు మీకు వెలుగుండగానే ఇది ఎవరి మీద విశ్వాసం ఉంచమన్నాడు? వెలుగునందు. దేవుని మంది పోతా, దేవుని మంది పోతా. వెరీ గుడ్. దేవుడే వెలుగైనాడు. మీరు ఎవరి సంబంధాలు కావాలనుకుంటే వెలుగు సంబంధాలు కావాలనుకుంటే మీరు ఏది కూడా వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచండి. ఇప్పుడు చీకటి అయింది, మీరు లేచిపోదాము, ఇంకా పాట లాస్ట్ పాట పడుకుంటాము. కానీ ఆయన యొక్క ఆలోచన, ఆయన తలంపు, ఆయన ఉద్దేశం మనం పట్టేది ఏంటంటే నా కార్యము జరిగించాలా అని చెప్పి ఆశ. అందుకే ఎందుకు ఈ మాట చెప్తానంటే విశ్వాసము నందు మనము ఏం చేయాలి? వెలుగునందే విశ్వాసం ఉంచాలి. ఎందుకు వెలుగునందు విశ్వాసం ఉంచాలంటే యోహాను సువార్త 1వ అధ్యాయంలో దేవుడు సెలవిస్తాడు కదా, ఆదియందు వాక్యం ఉండెను, తర్వాత ఇది వచ్చినప్పుడు ఆయనలో జీవముండెను. అది ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు. అందుకొరకే లోకంలో మీరు ఎవరి మీద కూడా విశ్వాసం ఉంచకపోయినా పర్లేదు, కానీ వెలుగునందు విశ్వాసం ఉంచండి. ఎందుకంటే వెలుగు ఎటువంటిదంటే నిజమైన స్వరూపం కలిగినది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చూస్తే విశ్వాసం అన్నది నిరీక్షింపబడిన వాటి యొక్క నిజ స్వరూపము. అందుకే దాని మీదనే విశ్వాసం చదివాం కదా. వెలుగు మీద మనం వెలుగుంటే ఎంత దూరమైనా నడవగలుగుతాము, చీకట్లో నడవలేము. కాబట్టి చీకట్లో ఉన్న మనల్ని వెలుగులోనికి నడిపించడానికి జీవము వెలుగు కలిగిన వాడు ఈ లోకానికి వచ్చి అందరినీ జీవింపజేయాలని ఆయన ప్రయాసపడ్డాడు. కానీ ఆ వెలుగును ఎవరు గ్రహించలేకపోయినారు. కానీ మీరైతే వెలుగునందు విశ్వాసం ఉంచండి. వెలుగు నేనేనాను వెలుగు, అందుకే నేను లోకానికి వెలుగును. యోహాను సువార్త 8వ అధ్యాయం 12లో లోకం, యోహాను సువార్త 8వ అధ్యాయం నేను లోకమునకు వెలుగైనాను. అందుకే వెలుగునందు విశ్వాసం ఉంచండి. మీరు నన్ను వెంబడించాలని ఆశిస్తున్నారు కదా, మీరు నాతో కూడా ఉండాలని ఆశిస్తున్నారు. కాబట్టి వెలుగునందు మాత్రం విశ్వాసం ఉంచండి. అందుకే నేను లోకానికి వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక. అబ్బా, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు. అందుకే ఈ వెలుగు మీద ఎందుకు నమ్మకం విశ్వాసం ఉంచాలంటే నిజమైన స్వరూపం కలదని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదవండి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును
అదృశ్యమైనవి ఉండవలటకును రుజువులైనది. దానిని బట్టి అది దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందినారు. నీవు నేను మనమందరం కూడా సాక్ష్యం ఇతరులుగా సాక్ష్యం పొందాలంటే సమాజంలో సంఘంలో ఇంత వీరు వెలుగునందు విశ్వాసం ఉంచినారు కాబట్టి వీళ్ళ ప్రవర్తన మీద ఆయన అధికారంలో ఒప్పుకొని జీవిస్తున్నారని ప్రతి ఒక్కరూ ఇదిగో వీరు క్రీస్తు వారు క్రీస్తు దేవుడు తెలుసుకుంటారు. అందుకే వెలుగునందు మీరు విశ్వాసం ఉంచండి. దేవుడు కూడా సెలవిస్తున్నాడు. ఎందుకు మనం వెలుగునందు విశ్వాసం ఉంచాలని చెప్పి చూస్తే ఆయన విశ్వాసమునకు కర్త అయిన దేవుడు. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనంలో ఇంత గొప్ప సాక్షి సమూహమును దేహంలో మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి అదే ఆయనతో ఉండాలనుకున్నప్పుడు విశ్వాసము కలిగిన వారు ఉండాలి. ఆ విశ్వాసము వెలుగునందే ఉంచాలి. ఆ వెలుగునందు విశ్వాసం ఉంచితే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు దాని విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. మన ఎదుట ఉంచబడినటువంటి మరుగు పందెంలో మనము ఓపికతో మన ఈ లోకంలో జీవిస్తున్నాం అంటే పరుగు పందెంలో ఉన్నాము. పరుగు పందెంలో అందరూ ఉంటున్నారు కానీ గెలిచేది ఒక్కరే. నీవు నేను మనమందరం కూడా క్రీస్తులో జయించాలంటే మనం విశ్వాసమూలముగా క్రీస్తును జయించాలి. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం ఈ లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అందుకే విశ్వాసమందు వెలుగు మీద మీరు విశ్వాసం ఉంచండి. ఎంత మంచివాడు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడు నేను యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పద్ధతులు ఓపికతో పరిగెత్తుతాము. ఆయన పరిగెత్తగలిగినాడు మనతో కూడా ఉండి మానవుడుగా ఉండి ఆయన చూపించినాడు మనకు మార్గదర్శి చేయండి. ఆయన విశ్వాసమునకు కర్తైన ఉన్నాడు కాబట్టి మీరు ప్రతి విషయంలో మరి వెలుగునందు విశ్వాసం ఉంచండి. నేను నిజమైన వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవము వెలుగు కలిగించాడు. అందుకే ఆయన ఓపికతో పరిగెత్తుదామని ఎందుకు చెప్తుంటే ఆయన తన ఎదుట ఉంచబడిన ఏమన్నా చనిపోతాడని తెలిసి కూడా ఆయన చూస్తాడు. ఆనందం ఇంకా ఆనందం పొందాలని చూస్తాడు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టాడు. సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క ఆశీనుడైనాడు. అందుకే లోకానికి వచ్చి లోకంలో మనందరితో అంటున్నాడు. తన శిశువుతో తన దగ్గర ఉండి నేర్చుకున్న వారి గురించి చెప్తున్నాడు. ఈ లోకంలో మీరు ఎవరి మీద కాదు వెలుగు మీద విశ్వాసం ఉంచండి. నేను జీవపు వెలుగు కలిగిన వాడుగా నేను జీవింపజేసేవాడుగా ఉన్నా. అందుకే శరీరం కేవలం నిష్ప్రయోజనమైన ఆత్మ జీవింపజేస్తుంది. ఆ జీవపు వెలుగులో మనం నడిచితే మనం చనిపోయినా బ్రతుకుతాం. ఆ జీవపు వెలుగు నందు విశ్వాసం ఉంచితే మనం చనిపోయినా బ్రతుకుతామని యోహాను సువార్త 11వ అధ్యాయం 24-25 వచనంలో యేసు ప్రభు దగ్గరకు వచ్చి మార్తమ్మ వచ్చి మాట్లాడినప్పుడు ఆయన ఆ సందర్భంలో మాట్లాడుతాడు. అందుకు యేసు బాగుంది అంటాడు. ఏమంటాడు? అందుకు యేసు పునరుత్థానమును నేనే, పునరుత్థానమును జీవమును నేనే. అదే వెలుగు మీద విశ్వాసం ఉంచాలా. వెలుగులో ఉంటే మంచిగా నడగలుగుతాం. వెలుగులో ఉంటే అన్ని కార్యములు చేయగలుగుతాం. అందుకే యేసు ఏమంటాడు? నా యందు విశ్వాసం ఉంచు, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడికి చనిపోడు. నమ్ముతున్నావా అంటే నమ్ముతున్నాను ప్రభు. ఈ మాట నువ్వు నమ్ముతున్నావా? జీవపు వెలుగు కలిగిన దేవుడు జీవపు మాటలతో ఆయనతో మాట్లాడుతున్నాడు. ఈ మాట నమ్ముతున్నావా?
నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ కూడా చనిపోడు. ఇది నిజమే. ఎందుకంటే విశ్వాసమునకు కర్త అయినాడు. అన్ని విషయంలో నిర్లక్ష్యాన్ని, అలక్ష్యమును, అవమానమును అన్నిటినీ కూడా ఆయన సహించి మన అందరి నిమిత్తము తన ప్రాణమును తండ్రి చిత్త ప్రకారం బలిగాను అర్పణగా ఇచ్చి సమాధి చేయబడినాడు. చనిపోయి తిరిగి లేచినవాడుగా ఉన్నాడు. లేచినవాడుగా ఈయన తండ్రి కృపాసనం కూర్చోడానికి ఏర్పాటు చేసుకున్నాడు. మనమందరం కూడా దేవుడు మనతో కూడా ఉన్నప్పుడు, మనం ఆయనతో కూడా ఉన్నప్పుడు మనము ఆయనకు తగినట్లుగా మనం ప్రవర్తించి ఆయన మీద విశ్వాసం ఉంచితే అది మనకు ఎంతో ఆశీర్వాదం. భూ సంబంధంగా ఎన్నో తొందరపాట్లు, కలవరపాట్లు వస్తాయి. శరీర సంబంధంగా బాధలు వస్తున్నాయి. వాటి గురించి మీ హృదయాలను కలవరపరచుకోదండి. వెలుగునందు విశ్వాసం ఉంచండి. ఇక్కడేమో నా యందు విశ్వాసం ఉంచండి. ఇంకెక్కడేమంటాడో యోహాను సువార్త 14వ అధ్యాయంలో మీ హృదయంలో కలవరపడనియకుడి. ఎవరి మీద? దేవుని యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను. తన శిష్యులతో మాట్లాడుతున్నాను. ఇక మీ హృదయాలను కలవరపడొద్దండి. దేవుని యందు విశ్వాసం ఉంచాడు, వెలుగునందు విశ్వాసం ఉంచాడు, జీవం మీద విశ్వాసం ఉంచారు. మీరు నా యందు విశ్వాసం ఉంచినారు కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు. నేను వెళ్ళిపోతున్నానని మీరు సంతోషపడండి, కానీ నాకు అభ్యంతరం చేయొద్దండి. వెలుగునందు విశ్వాసం ఉంచుడి, నా యందు విశ్వాసం ఉంచుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎంత మంచి మాటలు. అందువరకనే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. మరి యోహాను సువార్త 12వ అధ్యాయం 46వ భాగంలో ఈ విధంగా నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండక నిలిచి ఉండకుండాట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. థాంక్ యూ, థాంక్ గాడ్. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండాట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. నా వెలుగులో ఎవరైతే నడవాలని ఆశపడతారో, నా వెలుగుని గురించి ఎవరైతే విశ్వసిస్తారో, నా వెలుగు మీద ఎవరైతే నమ్మకం ఉంచుతారో, నా వెలుగు మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు ధన్యులు. అందుకే విశ్వాస సహితమైన ప్రార్థన, నమ్మకమైన ప్రార్థన ఏం చేస్తుంది? రోగికి స్వస్థత. విశ్వాస సహితమైన ప్రార్థన ఆయనతో కూడా ఉండే భాగ్యాన్ని కలుగజేస్తుంది. ఎందుకు? వెలుగు మీద నమ్మకం ఉంచినావు కాబట్టి, వెలుగు మీద విశ్వాసం ఉంచినావు కాబట్టి, ఆ జీవపు వెలుగలే, ఆ జీవపు గల దేవుని మాటలను మనం మర్చిపోకుండా, విడిచిపెట్టకుండా హృదయంలో భద్రపరుచుకొని ఏసేపు పరిమళ మాదిరిగా మనం ధ్యానం చేస్తే మనం ఎప్పుడు కూడా తొట్టిల్లి పడిపోకుండా జాగ్రత్తగా బ్రతకడానికి నేర్పిస్తున్న వాళ్ళు. అందుకే మనం అందరం కూడా నిలిచి ఉన్నామని తలంచుకుంటున్నాం, కానీ పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోమని కూడా సెలవిస్తున్నాడు. అందుకే ఎవడు నేను లోకానికి ఎట్లా వచ్చినాడు? వెలుగుగా వచ్చి ఉన్నాను. 12వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. లేదా? చెవులు గలవాడు వినున్నాను. నాకు చెవులు లేవు, నీకు మౌత్ పీసులు లేవు. చూడండి ఏమంటాడు? కాబట్టి ఇది కాబట్టి యూదులలో ఆయన చెప్పే ప్రతి మాటని కూడా ఏం చేశారంట? యూదులలో సామాన్య జనులు సైతము ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయనను లేపిన లాజరును కూడా చూడడానికి వచ్చినాడు. ఆయన సంతానంలో మృతులలో నుండి లేపబడిన దేవుని కుమారుడైన క్రీస్తు సంఘ సహవాసంలో చిన్న మందగా చేరి ఆయన ఇచ్చేటువంటి అత్యున్నతమైన సింహాసనం ఆశీర్వాదంగా ఉండటకు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ స్థలంలో ఉండటకు వెలుగునుంది విశ్వాసం ఉంచాలి. వెలుగు లేదు అంటే చీకటి, చీకటి ఉంది అంటే పాపము.
పాపం ఉంది అంటే మరణము, ఇవన్నీ ఉన్నాయి వీటితో పాటు. అందుకే యూదులలో అనేకులు తమ సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక దగ్గర ఉంచుకోండి, దగ్గర నోటి దగ్గర పెట్టుకో. యేసును చూచుటకు మాత్రమే కాక యేసును చూచుటకే మాత్రం కాక మృతులలో నుండి ఆయనను లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. మాకు ఎంతమంది యేసు ప్రభునే కాకుండా మృతులలో నుండి లేపబడిన లాజరును చూడడానికి వచ్చిన వారు అక్కడ జనం ఉంటారు. మనం ఈరోజు ఉదయారంభం నుంచి ఇప్పటి వరకు మృతులలో ఉన్నవారమే. అయినా మనం ఏం చేశాడు? మృతులలో నుండి తప్పించాడు, ప్రమాదం నుండి తప్పించాడు, వ్యాధి బాధలను సమాధానం ఇచ్చి నెమ్మది కలిగించి బ్రతికించినందుకే మనం ఇక్కడ ఉన్నామని ఒకరినొకరు చూసుకొని దేవుని బట్టి సంతోషించడానికి చేరినాం ఇక్కడ కూడా. అందుకే మీరు లోకంలో ఎవరి మీద విశ్వాసం ఉంచండి, వెలుగునందు విశ్వాసం ఉంచండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి, నా యందు విశ్వాసం ఉంచండి. నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు కూడా చనిపోయిన బ్రతుకుతాడు అని చెప్పిన. అందుకే ఆ కుటుంబము లాజరు యొక్క అక్క చెల్లెళ్ళు లాజరు, ఆ కుటుంబము దేవునికి ఇష్టమైన కుటుంబముగా దేవుని మాట ప్రకారంగా బ్రతికిన వారైనారు. పరిచర్య చేయటంలో, ఆతిథ్యం ఇచ్చుటలో, సత్కార్యములు చేయటంలో, పరామర్శించుటలో, అన్ని విషయాల్లో కూడా ప్రభువుకు వారు సమర్పించుకున్నారు. అందుకే దేవుడు ఆ కుటుంబం మీద ఇష్టంతో చనిపోయిన లాజరును తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చాడు. నిన్ను నన్ను మనందరినీ కూడా ఈరోజు ఈ క్షణంలో మరణంలో నుండి బయటికి లాక్కొని వచ్చినప్పుడు ముందున్న సమయం మనకు తెలియదు. దేవుని మందిరంలో మనం ఉన్నాము. అందుకే మనం మృతుల నుండి బయటికి తీసుకొచ్చాము దేవుడని. సజీవుడు అయిన దేవుని, ఆయన మనం నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే ఆయన మనం ఎంతో గొప్ప చేస్తాడు. చదవమా. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి గనుక తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపని ఆలోచన చేసిరి. ఎంత గొప్ప మాట చూడండి. మంచి కార్యములు చేస్తే మనకి ఎవరు కూడా లెక్క చేయరు అని అనుకుంటాం. కానీ మంచి కార్యములు చేయడం వలన అది బ్రతికిన కాలంలో మనిషికి ఘనత లేకపోయినా చనిపోయిన తర్వాత మనిషికి ఘనత ఇస్తున్నాడు. అది మంచివారుగా ఉండి మంచి పనులు చేస్తే. అంటే నా నోటి మాట కాదు. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 36వ వచనంలో బ్రతికినాయా మంచి కార్యము చేసిందామని ఆమె గురించి సాక్ష్యం ఇచ్చారు. మరి నిన్ను గురించి, నన్ను గురించి, మనందరి గురించి సాక్ష్యం పొందాలన్నప్పుడు మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారంలో కొనుక్కొని విశ్వాసములకు కర్తైన దేవుని వైపు చూస్తూ మనం ముందుంచబడిన పరుగు పైన ఓపికతో పరిగెత్తుతాం. వెలుగైనటువంటి జీవం వెలుగైన దేవుని విశ్వాసం నుంచి పడిపోకుండా జాగ్రత్తగా బ్రతుకుతాం. అందుకే లాజరు కుటుంబము దేవునికి ఇష్టమైనదిగా, నీ కుటుంబము, నా కుటుంబం, అందరి కుటుంబాలు దేవునికి ఇష్టమైనదిగా ఉంటుంది. మనం అడిగే వాటన్నిటికంటే ఎక్కువ వాటిని ఇస్తాడు. ఆలస్యమైన క్షణక్షణములు మనకు అవసరమైనవేమో, మన స్థితి ఏమో, మనం ఏ పాటి వారమో ఆయన తెలుసు. కాబట్టి ఏ సమయంలో ఈ దివాలను తెచ్చి మనం బలపరుస్తాడు. అందుకే లోకంలో ఫస్ట్ పాయింట్ వెలుగు నందు విశ్వాసం ఉంచండి, రెండవది ఆయనదు విశ్వాసం ఉంచండి, మూడవది దేవుని యందు విశ్వాసం ఉంచిన ఆయనలో విశ్వాసం ఉంచండి అని చెప్పాడు. ఇప్పుడు ఎవరైనా వెలుగు, దేవుడు, నేను అన్నీ చెప్పాడు కదా. మరి ఆ వెలుగైన దేవుని మాట మన హృదయంలో ఉంటే మనము ఎల్లప్పుడూ కూడా వెలిగించబడతాం. నెక్స్ట్ యోహాను సువార్త 12వ అధ్యాయంలోనే కింది వచ్చిన 10, 11, 12 ఇంత గొప్ప దేవుడు మనకు దేవుడుగా ఉన్నాడు అంటే ఎంత మంచి మాట. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపని ఆలోచన చేసిరి. అంటే వీళ్ళు బతకూడదు, చావాలని కోరుకున్నారు వాళ్ళంతా. కానీ దేవుని చిత్తం ఆ విధంగా కాదు.
ఆయన ఎప్పుడైనా సరే ఏ విషయమైనా సరే తన పిల్లలను భద్రంగా కాపాడుకుంటున్నాడు. అందుకే ఈ లోకంలో మనం బ్రతికిన కాలం అంతటా కూడా మనం ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించి ఆయన తేజోమయమైన స్థలాన్ని వెదిగితే వెలుగు మనకు ఎప్పుడు ఎక్కడ పోయినా నీ వాక్యము నా పాదములకు దీపంగాను అది ఆ వెలుగు పరంలో సమస్త విధములైన మంచితనం నీతియు సమాధానము పరిశుద్ధత దాంట్లో కనపడుతుంది. మనలో కూడా దేవుని వాక్యం కనపడితే, మన హృదయాల్లో దేవుని వాక్యం కనపడితే మనం నడిచే నడిపి కూడా ప్రజలకు కనపడతాయని దేవుని వాక్యం ద్వారా మనం చేసి ముగిస్తున్నాము. దేవుడు ఇచ్చినటువంటి ప్రతి తలాంతును సద్వినియోగం చేసుకొని ఆశీర్వాదంతో ముందుకు సాగాలని కూడా నేను వాక్యం ద్వారా మనం చేస్తున్నాము. నమ్మిన మనం అందరం కూడా పడిపోకుండా జాగ్రత్తగా మన వరకు నమ్మకంగా బ్రతకండి. నమ్మని వారు యేసు ప్రభు దేవుడై ఉన్నాడని, ఆయన చనిపోయి తిరిగి లేచిన దేవుడై ఉన్నాడని మనం విరిగి మనం పాపక్షేమంతో నీటిలో బాప్తిసం పొంది ఆయన ధరించుకోవాలని వాక్యం ద్వారా మనం చేస్తూ ఇస్తున్నాము.